ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీల పాలకవర్గం ముగిసింది. కొత్తగా ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. మున్సిపాలిటీలకు సైతం ఆర్డీఓ స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వచ్చారు. అయితే ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కూటమి భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఇదే సమయమని అంచనా వేస్తోంది. మరోవైపు వైసీపీ సైతం స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతోంది. ప్రతి చోట వైసీపీ అభ్యర్థి బరిలో ఉండాల్సిందేనని, లేకుంటే మాత్రం వైసీపీ ఇన్ఛార్జిపై వేటు వేస్తామని జగన్ హెచ్చరించారు. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పరంగా ఈ నెల కీలకం. ముఖ్యంగా ఇదే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు కొత్త పింఛన్లకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కొత్త పింఛన్లు మంజూరు చేసి ప్రజల్లో మరింత సంతృప్తి సాధించి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కూటమి ఉంది. అయితే జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటిని ఏప్రిల్ 4తో పదవీకాలం గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. మరోవైపు ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం గడువు ప్రారంభమైంది. పంచాయతీలకు పాలకవర్గాలుంటేనే ఆర్థిక సంఘం నిధులు దక్కేవి. అందుకే ముందుగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీలైనంత వరకు పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలను ఒప్పుకోవద్దు అని జగన్ గట్టిగానే చెప్పారు. అయితే క్యాడర్ మాత్రం విముఖత వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పైగా ఆర్థిక భారం తప్పేలా లేదు. కానీ అధినేత జగన్ వైఖరి చూస్తుంటే తప్పనిసరిగా బరిలో ఉండాల్సిందే అని చెబుతున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను గుర్తు చేసుకుని భయపడుతున్నారు.